అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. మర్రిబోయిన శ్రీనివాసరావు అలియాస్ మర్రి శ్రీను ప్రస్తుతం జరుగుమల్లి మండలం బిట్రకుంట జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్. విద్యార్థులు చదువు చెప్పడం, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవటం ఆయన ప్రాథమిక విధి. అయితే గత 2 ఏళ్లలో ఆయన విధులు స్థాయి పూర్తిగా మారిపోయాయి. ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూనే డిసిఈబి సెక్రటరీ, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వంటి కీలక బాధ్యతల్ని ఆయన నిర్వర్తిస్తున్నారు. పూర్వపు డిఈఓ కిరణ్ కుమార్ సిఫారసుతో మర్రిశ్రీనుకు అప్పగించబడ్డ ఈ అదనపు విధులు విద్యాశాఖను కలవరపెడుతున్నాయి. సుభద్ర మేడం డిఈఓగా ఉండగా వై వెంకట్రావు డిసిఈబి సెక్రటరీ, మర్రిశ్రీను జరుగుమల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్. డిసిఈబి సెక్రటరీ ఒంగోలు హెడ్ క్వార్టర్ పోస్టు. డిసిఈబి సెక్రటరీని నియమించే క్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సిఫారసుకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే దామచర్ల జనార్దన్ రావు అంగీకారం లేకుండానే మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సిఫారసు చేయడంతో కొండపి నియోజకవర్గానికి చెందిన మర్రిశ్రీను వై వెంకట్రావు స్థానంలో డిసిఈబి సెక్రటరీగా నియమించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక మర్రిశ్రీనుకు 4 చేతులకు సరిపడా పని దొరికింది. విద్యా హక్కు చట్టం ప్రకారం బోధనా రంగంలో ఉన్న ఉపాధ్యాయులు పూర్తి స్థాయి పాలనాపరమైన విధులు నిర్వర్తించడానికి వీల్లేదు. కానీ మర్రిశ్రీను ప్రధానోపాధ్యాయుడిగా ఉంటూనే 3 కీలక బోధనేతర పోస్టుల్ని నిర్వర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లా విద్యాశాఖ చరిత్రలో ఒకే వ్యక్తికి ఇలా 4 పోస్టులను కేటాయించడం ఇదే ప్రథమం. ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం. అయితే మర్రిశ్రీని చాణక్యం ముందు ఈ రూల్స్ అన్ని ఓవర్ రూల్డ్ అయిపోయాయి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మర్రిశ్రీనుకు కేవలం డిసిఈబి సెక్రటరీగా మాత్రమే సిఫారసు చేశారు. అయితే మంత్రి చేసిన సాయాన్ని, మంత్రి దగ్గర తనకు ఉన్న గుర్తింపుని మర్రిశ్రీను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోస్టులకు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కెవి శ్రీనివాసులు రెడ్డి తన పేరే ఎంపిక చేసేలా పూర్వపు డిఈఓ కిరణ్ కుమార్ ద్వారా ప్రతిపాదనలు పంపించారు. ప్రకాశం జిల్లాలో మర్రిశ్రీనికి ఇచ్చినట్టే విజయనగరం జిల్లాలో కూడా టి సన్యాసిరాజు అనే ప్రధానోపాధ్యాయుడికి అదనపు బాధ్యతలు అప్పగించడంపై ఆ జిల్లాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సన్యాసిరాజును ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోస్టుల నుంచి తప్పించాలని అప్పటి కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. బోధనేతర బాధ్యతల నుంచి సన్యాసిరాజును తప్పించాలని కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను విజయనగరం జిల్లా డిఈఓ మాణిక్యం నాయుడు పక్కన పెట్టేశారు. కమిషనర్ ఆదేశాల కంటే సన్యాసిరాజు వెనుకున్న పొలిటికల్ పవర్కే విజయనగరం జిల్లా విద్యాశాఖ ప్రాధాన్యతనిచ్చింది. కమిషనర్ ఆదేశాలు ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తిస్తాయి. అన్ని జిల్లాల్లోని డిఈఓలు కమిషనర్ ఆదేశాలను అమలు చేయాల్సిందే. అదేం చిత్రమో, విజయనగరం జిల్లా విద్యాశాఖ సన్యాసిరాజును వెనకేసుకొస్తుంటే ప్రకాశం జిల్లా విద్యాశాఖ మర్రిశ్రీని వెన్నంటి నడుస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రధానోపాధ్యాయులైన మర్రిబోయిన శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోస్టుకు అనర్హులు. కమిటీ రెన్యువల్ చేయకుండా డిసిఈబి సెక్రటరీగా ఎలా కొనసాగుతున్నారంటూ ప్రస్తుత డిఈఓ సివి రేణుక మర్రిశ్రీను ప్రశ్నించారని తెలిసింది. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారికి ఇచ్చే అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోస్టును హెడ్ మాస్టర్ అయిన మీకెలా ఇచ్చారని ఆరా తీసినట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన డిఈఓ రేణుక కిరణ్ కుమార్ డిఈఓ లాగా మెత్తగా ఉంటారనుకుంటే కిరణ్ బేడీ లాగా సూటిగా కటువుగా మాట్లాడడంతో ఈ అయ్యవారు కంగు తిన్నట్టు తెలిసింది. మర్రిశ్రీను ఇచ్చిన సంజాయిషీతో ఆమె సమాధాన పడినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే 10th పబ్లిక్ ఎగ్జామ్స్ తో పాటు అన్ని పరీక్షల్ని వీరిద్దరూ ఒక అవగాహనతో నిర్వహించారు. నేను ఇక్కడ తప్పుల గురించి ప్రస్తావించడం లేదు. అసలు నియామకమే తప్పైనప్పుడు తప్పుల గురించి మాట్లాడుకునే ఉపయోగం ఏముంది? డిసిఈబి సెక్రటరీగా మర్రిశ్రీనుకు రెన్యువల్ లేదని తెలిసిన డిఈఓ రేణుకకు ఉపాధ్యాయుల్ని బోధనేతర బాధ్యతల నుంచి తప్పించాలని కమిషనర్ ఇచ్చిన ఆదేశాల గురించి, విద్యా హక్కు చట్టం గురించి తెలియకుండా ఉంటుందా? 2025 డిసెంబర్ 12న డిఈఓగా బాధ్యతలు చేపట్టే నాటికి సివి రేణుకకు మర్రిశ్రీనుకు డిసిఈబి సెక్రటరీగా రెన్యువల్ లేదనే విషయం తెలుసు. ఈ 7 నెలల కాలంలో మర్రిశ్రీనుకు డిసిఈబి సెక్రటరీగా రెన్యువల్ ఇచ్చింది లేనిది ఆమెకే తెలియాలి. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోస్టులో ఈ హెడ్ మాస్టర్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారో డిఈఓ రేణుకు మాత్రమే సమాధానం చెప్పగలరు. డిఈఓ సివి రేణుకకు ఎలాగో ఆర్జేడీ ప్రమోషన్ వచ్చింది. ఈ నెల 13 లోపు ఆమె వెళ్ళిపోతారు. లేదంటే ఎఫ్ఎస్సి డిఈఓగా ప్రకాశం జిల్లాలోనే ఉండిపోతారు. ఒకవేళ సివి రేణుక ఆర్జేడీగా ప్రమోషన్ పోస్టుకు వెళ్ళిపోతే ఖాళీ అయ్యే డిఈఓ పోస్ట్ ఇస్తామన్నా మర్రిశ్రీను వద్దనడు. ఎందుకంటే మర్రిశ్రీను సమర్థుడు.
ఈ సంగతి జిల్లా మొత్తానికి ఇప్పటికే అర్థమైంది. ఇప్పుడున్న 4 కాదు, ఇంకో 4 ఇచ్చినా ఆయన కాదనడు. రూల్స్ ఆయన పరిధిని నిర్ణయించలేవు.